అన్సర్టన్ లైఫ్. మనమందరము చిన్న పెద్ద తేడా లేదండి, వయసు తేడా లేదు. ప్రతి ఒక్కరికి అన్సర్టనిటీ. ఇప్పుడు ఏమైనా అపాయం వచ్చినప్పుడు, అయ్యో అపాయము వచ్చే ముందే తెలుసుంటే బాగుండేది, నేను కాపాడు ఉండేదాన్ని కదా అని అట్లాంటివి తలంపులు వస్తాయి కదా. బట్ అవర్ లైఫ్, జీవితమే అన్సర్టన్. మన జీవితమే అన్సర్టన్ అంటే స్పష్టత లేని జీవితం. రేపేం జరుగుతుందో, రేపేం సంభవిస్తుందో, రేపు ఎలాగుంటామో మనకి తెలియని పరిస్థితి. ఈరోజు మన దేవుడు ఆమ్నిసియంట్ అంటే అన్నీ తెలిసిన దేవుడు. ఇప్పుడు నెక్స్ట్ నిమిషం మనము మానవులం కాబట్టి మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు, కానీ దేవుడు ఆమ్నిసియంట్ గాడ్ అంటే అన్ని ఎరిగిన దేవుడు, అన్ని తెలిసిన దేవుడు, అన్ని చూచుచున్న దేవుడు. భూమి ఆకాశంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిన దేవుడు. మన జీవితంలో కూడా నెక్స్ట్ నిమిషము ఏం జరుగుతుందో ఆయనకు బాగుగా తెలుసండి. మనకి తెలియదేమో, మనకి నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆయనకి మీ జీవితంలో ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. ఆ దేవుడిని నమ్ముకున్నాం, ఆ దేవుని కలిగి ఉన్న బిడ్డలము, జనులము, ధన్యులము. ఈరోజు దేవుడు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాడు. మీ సందేహములో, మీ సందిగ్ధములో ఇంకనూ విశ్వాసముతో, ఆయన పైన నమ్మకత్వంతో వెంబడించగలుగుతారా, నడుస్తారా? ఈరోజు మన వాక్య ధ్యానము యోహాను సువార్త 16వ అధ్యాయము 5-8 వచనం చదువుతామండి. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనూ నన్ను అడగటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. యేసు ప్రభు ఒక రాత్రి శిష్యులందరినీ తీసుకుని వచ్చి, ఇదిగో నన్ను ఇలాగ హింస పెడతారు, నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను, నన్ను సిలువ పైన వేస్తారు, నా పైన తిరుగుబాటు చేసి నన్ను అప్పచెప్తారు, ఇంకా నేను మీతో ఉండను అని చెప్పినప్పుడు, నేను ఇంకా మీతో ఉండలేను అని చెప్పినప్పుడు శిష్యులకి చాలా దుఃఖం కలిగిందంట. శిష్యులకి చాలా వేదన కలిగిందంట. అయ్యో 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోటి జీవించాము, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నాము, ఆయన ఏం తింటే తిన్నాము, ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నాము, ఆయన కోసము నా తల్లిదండ్రుల్ని, నా వ్యాపారాన్ని, నా సమస్తాన్ని విడిచిపెట్టానే. ఇప్పుడు సడన్గా యేసు ప్రభు వచ్చి, నేను ఇంకా మీతోటి ఉండను, ఇంకా నేను మీతోటి జీవించలేను, నేను వెళ్ళాలి, కానీ నేను వెళ్ళటము మీకు ప్రయోజనకరం అని అంటే వాళ్ళ హృదయాలు దుఃఖంతో నిండిపోయి ఉందంట. అనుకొని చూడండి, ఈరోజు సడన్గా అకస్మాత్తుగా మీ భార్య కానీ, మీ భర్త కానీ, లేకపోతే మీ కుటుంబస్తులు కానీ, లేకపోతే మీకు అతి సన్నిహితులైన ఎవరైనా వచ్చి, ఇంకా నేను నీతోటి ఉండను, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేను సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాను, లేకపోతే నేను ఈరోజు మరణిస్తున్నాను, లేకపోతే నేను విడిచిపెట్టి వెళ్తున్నాను అని చెప్పిన వెంటనే మన హృదయాలు ఎట్లుంటాయండి? దుఃఖంతో నిండిపోవు, బాధ, వేదన, ప్రశ్నలతో నిండిపోవు. అదేవిధంగా యేసు ప్రభు శిష్యులు కూడా ఎప్పుడైతే యేసు ప్రభు నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నాను అని చెప్పిన వెంటనే వాళ్ళ హృదయాలు దుఃఖంతో నిండిపోయిందంట. మీ విజన్, మీ ప్లాన్స్, మీ తలంపులు, మీ కలలు, మీరేవైతే ఆశపడ్డారో అవన్నీ ఈ నిమిషంలో చెదరగొట్టేస్తే, లేకపోతే అది కాదు, నో అని చెప్తే మీ పరిస్థితి ఏంటి? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఇంకా నా పైన విశ్వాసం ఉంటుందా అని అడుగుతున్నాడు. మనం అందరం అంటాము, ఎందుకు ఉండదు? తప్పకుండా ఉంటుంది. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు మంచి చేసే దేవుడు, దేవుడు ఏది చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది అని అందరం అంటాం. కానీ నిజముగా మీకు ఏదైతే అతి ఇష్టమో, ఏదైతే అతి శ్రేష్టమో, ఏదైతే నిజంగా మీ హార్ట్ అండ్ సోల్ ఇచ్చారో అదే మీ దగ్గర నుంచి తీసివేసి మీ ప్లాన్స్, మీ విజన్, మీదన్నీ, మీ తలంపులు, మీ డ్రీమ్స్ అన్నిటినీ సడన్గా రేపాడనుకోండి, సడన్గా చెదరగొట్టాడనుకోండి, ఇంకా అదే విశ్వాసం ఉంటుందా? మొదట వచ్చే క్వశ్చన్ ఏంటి తెలుసా? ఎందుకు దేవా, ఎందుకు ఇలాగా చేస్తావు? అసలు నువ్వు దేవుడివేనా? అసలు నువ్వు నా పక్షాన ఉన్నావా? నేనేం తప్పు చేశాను? నేను బాగానే అన్నాను కదా, నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను కదా, నేను బైబిల్ చదువుతున్నా కదా, నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటున్నా కదా, పరిశుద్ధంగా జీవిస్తున్నా కదా, నేను అన్ని విధాలుగా నీకు ఏ రీతిగా అయితే ఇష్టమో నేను ఆ రీతిగా జీవిస్తున్నా కదా, మరి ఎందుకు ఇలాగ చేసావు అని ప్రశ్న వస్తుంది కదా. వస్తుందా రాదా అండి? కొంతమంది వాళ్ళు
కెరియర్ విషయంలో ఈ చదువు అయిన తర్వాత ఈ కెరియర్ చేయాలి, ఈ కెరియర్ అయిన తర్వాత ఈ సమయంలో వివాహం జరగాలి, ఈ వివాహం అయిన తర్వాత ఈ సమయంలో బిడ్డలు పుడితే బాగుంటుంది. మనందరికీ ఒక మంచి ప్లానింగ్ ఉంటుంది కదండి. ఎప్పుడు ఏది చేయాలి, దీని తర్వాత ఈ ఏజ్లో ఇలాగుంటే, ఈ ఏజ్లో అలాగుంటే, సడన్గా దేవుడు వచ్చి ఇవన్నీ కాదని అన్నీ జంబులు చేసి అన్నీ చెదరగొట్టేసి ఇప్పుడు నా పైన నీకు ఇంకా విశ్వాసం ఉందా అని అడిగితే చెప్పగలుగుతారా? విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, నువ్వు తప్పకుండా మేలు చేసే దేవుడు అని. యోబు 1వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం చదువుదామండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. గమనించారండి? అన్నీ కోల్పోయి ఏది మిగలని సమయంలో, బిడ్డలు లేని సమయంలో, ఆస్తులేని సమయంలో, సర్వెంట్స్ పనిగతలు ఎవ్వరు లేని సమయంలో ఇంకన్నీ కోల్పోయిన తర్వాత అంటాడు, నేను దిగంబరినై వచ్చాను, దిగంబరిగానే తిరిగి వెళ్తాను. ఈ సంగతులన్నిటిలో దేవుడు అన్యాయం చేశాడని ఎప్పుడు చెప్పలేదంట. నిజంగా అటువంటి విశ్వాసుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. అటువంటి విశ్వాసం ఉందా? ఈ పరిస్థితుల్లో, ఈ అన్సర్టన్, ఈ సందిగ్ధమైన పరిస్థితుల్లో, స్పష్టత లేని జీవితంలో, రేపు ఏం జరుగుతుందో, రేపు ఏం సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో, ఈరోజు మీ దగ్గర నుంచి మీరు అన్ని కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే మీకు సన్నిహితులైన వారిని కోల్పోయి ఉండొచ్చు, మీ కుటుంబంలో ఎవరో మరణించి ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. ఏవైతే జరగకూడదు అని అనుకుంటామో అవే జరుగుతున్నాయేమో. అటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పగలుగుతారా? దేవా, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీకే మహిమ కలుగును గాక అని చెప్పగలుగుతున్నారా? మీరు ఎంతగానో ఆశపడిన ఉద్యోగం కోల్పోయారేమో, ఈరోజు మీరు ఎంతగానో ప్రేమించిన వాటిని కోల్పోయారేమో. చెప్పగలుగుతున్నారా? దేవా, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకెళ్ళావు, నీకే మహిమ, అసలు నీకు మహిమ కలుగును గాక, నీకు స్తుతులు కలుగును గాక అని మన దుఃఖ పరిస్థితుల్లో, మన వేదన పరిస్థితుల్లో, మనం అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో వస్తుందండి ఆ మాట? ఎందుకు ఇలా జరగాలి, ఎందుకు దేవుడు అన్యాయం చేస్తాడని మొదటిగా మనందరికీ వస్తుంది. కానీ యోబు మనకంటే ధనవంతుడు, మనకంటే ఎక్కువ మంది బిడ్డల్ని కలిగినవాడు, మనకంటే ఆస్తులు కలిగిన వాడు, మనకంటే భక్తిపరుడు చెప్పాలంటే. అటువంటి గొప్ప వ్యక్తియే అన్నీ కోల్పోయిన తర్వాత కూడా దేవుని మహిమపరచాడంట. అయ్యో దేవా, ఏంటి నా పరిస్థితి అని అంటాం కానీ, దేవా నీకు తెలుసయ్యా, నువ్వు ఏది చేసినా మేలు చేస్తావయ్యా, నువ్వు ఏది చేసినా మంచి చేస్తావయ్యా, నీకే మహిమ కలుగును గాక, నేను నిన్నే నమ్ముతున్నాను అని చెప్పగలుగుతామా? అటువంటి విశ్వాసం ఉందా? నిజమైన అంత గుడ్డి విశ్వాసం ఉందా అండి మనకి? దేవుడు అటువంటి విశ్వాసుల కోసం ఈ కాలంలో ఎదురు చూస్తున్నాడండి. అసలు దేవుడు ఏమైనా చెదరగొడుతున్నాడు మన జీవితంలో అంటే అది ఆయన కోసం కాదండి, ఆయన కోసమే కాదు. అది ఏమైనా చెదరగొడుతున్నాడు మన జీవితంలో అంటే మన కోసం, మన నిమిత్తమై, మన మంచి కోసం, మన ప్రయోజనం కోసం. అది అర్థం చేసుకోగలుగుతున్నామా? యేసు ప్రభువు కూడా, అంటే దేవుని కుమారుడైన యేసు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు ఏంటిదంటే, దేవా ఇది నాకు కష్టంగా ఉంది, ఇది నాకు చాలా భారంగా ఉంది, తండ్రి నాకు ఇది భారంగా ఉంది, నేను తట్టుకోలేని ఈ సిచ్యువేషన్, నేను భరించలేనిది ఇది, కానీ అయినా నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే జరిగించు, నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే జరిగించు అని ఆ తగ్గింపు, ఆ సమర్పణ చూసారండి. ఈరోజు మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడు, అటువంటి తగ్గింపు, అటువంటి సమర్పణ ఉందా? దేవా నువ్వు తీసేసావా, నువ్వు తీసివేస్తే పర్వాలేదయ్యా, ఐఎమ్ అండర్ యువర్ కంట్రోల్, నేను నీ అధికారం కింద ఉన్నాను, ఐఎమ్ అండర్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? తగ్గింపు ఉందా? అటువంటి సమర్పణ ఉందా? మనం అందరం ఈజీ వేస్ వెళ్ళాలని చూస్తూ ఉంటామండి, సులభమైన మార్గంలో వెళ్ళాలని చూస్తూ ఉంటాం. ఏది ఈజీయో, ఏది బెటరో, ఏది తొందరగా మనకి సక్సెస్ ఇస్తుందో, ఏది తొందరగా మనము మన డెస్టినేషన్కి, మన గురికి చేరుతామో అవి మనం కోరుకుంటాం. కానీ దేవుని పద్ధతి ఎప్పుడు చుట్టూ తిరిగేలాగా ఉంటుంది, ఎప్పుడు స్ట్రైట్ దారి చూపించాడు. కానీ దేవుడు ఇట్స్ లైక్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ విత్ గాడ్. ఎట్లా అంటే పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, అంతా అయిన తర్వాత అమ్మయ్య అని అనే జీవితం. అట్లా లేకుండా కేవలం ఇట్లా స్టార్ట్ అయ్యేమో అట్లా ఎండ్ అయ్యమంటే వెర్ ఇస్ ద ఎక్సైట్మెంట్? మన ఆత్మీయ జీవితంలో ఎక్సైట్మెంట్ ఎక్కడ ఉంటుందండి? దేవునితోటి జీవితం ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్. దర్ ఇస్ నో ఈజీ వే విత్ గాడ్. దేవుని నమ్మని వాళ్ళకి ఎప్పుడు అన్ని ఈజీగా జరుగుతూ ఉంటాయి. ఏది కావాలన్నా, లేకపోతే ఏది జరగాలన్నా
అయ్యో ఎంత ఈజీగా జరిగిపోయిందే అని అనుకుంటాం. కానీ అదే దేవుని భయభక్తులతో పెరిగిన బిడ్డలు, లేకపోతే దేవుని యందు ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు, లేకపోతే దేవుని ప్రేమించే వారికి ఎప్పుడు లైఫ్ విల్ బి టఫ్. అది గుర్తు చేసుకోండి, అది మీ మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే దేవుని వెంబడించే బిడ్డలు, దేవునితో వెంబడించే జీవితమే కష్టమైన జీవితం. సులభము అని చెప్తే అది తప్పు. ఒక క్రైస్తవ జీవితమే కష్టమైన జీవితం. ఒక క్రైస్తవ జీవితమే ప్రశ్నలతో కూడిన జీవితం. ఒక క్రైస్తవ జీవితమే ఎటు తోచని జీవితం, ఏది అర్థం కాదు. వి ఆల్ నో అల్టిమేట్ డెస్టినేషన్ ఇస్ హెవెన్. కానీ ఈ లోకంలో ఎలా జీవించాలో తెలియదు, ఈ కష్ట పరిస్థితుల్లో ఎలా జీవించాలో తెలియదు. ఇట్స్ ఆల్ ఫిల్డ్ విత్ క్వశ్చన్స్. ఇటువంటి ప్రశ్నలతో కూడా దేవా నిన్నే వెంబడిస్తా. ఇటువంటి అనుమానాలతో కూడా దేవా నిన్నే వెంబడిస్తా. ఎన్ని సందేహాలున్నా నిన్నే వెంబడిస్తానయ్యా. నాకు ఇప్పుడు అర్థం కాదు, అయినను నిన్నే వెంబడిస్తానయ్యా. నాకు ఎటు తోచట్లేదు, అయినను నిన్నే వెంబడిస్తాయ్యా. నువ్వు ఇది తీసివేసావా, పర్వాలేదయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. నువ్వు ఏది జరిగించినా పర్వాలేదయ్యా, నిన్నే వెంబడిస్తాను అనే జీవితం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి.